అంటే ఉగ్ర రూపాలన్నింటినీ కూడా తీసుకొచ్చి అక్కడ అమ్మవారిని వెలిసేలా చేశారు ఆది శంకరాచార్యుల వారు. అయితే అక్కడ అమ్మవారు కూడా చాలా విచిత్రంగా ఉంటారు. అంటే మనం రెగ్యులర్ గా చూసేటటువంటి రూపం కాదు. చేతిలో త్రిశూలంతో నడుం మీద ఇలా చేయి పెట్టుకుని పక్కన సింహం నిలబడి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు వెళ్లి చూస్తే అక్కడ అమ్మవారు మనకి అలా శిల్పం రూపంలో కనిపించరు. కాలగర్భంలో కలిసిపోవటం వల్ల ఏమో కానీ ఆ విగ్రహాన్ని చెక్కినప్పుడు వెనక రూపం ఉంటుంది కదా, అంటే రాతి మీద చెక్కబడినటువంటి వెనక ఆర్చ్ ఉంటుంది కదా, అది అలా అచ్చు ఉండిపోయిందనమాట. అది మాత్రం అలా కనపడుతుంది. అమ్మవారు త్రిశూలం పట్టుకుని ఇలా నిలబడ్డట్టు, నడుము మీద చెయ్యి వేసుకున్నట్టు అలా కనబడుతుంది. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఇంద్రకీలాద్రిపై నుంచుని అమ్మవారి చూపు అలా పడితే ఆ రేస్ అనేది వచ్చి ఇక్కడ పడతాయట. అందుకే ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ ఈ స్థలాన్ని ఎంచుకుని అక్కడ ఆ గుహలో అమ్మవారిని ప్రతిష్ఠించారట. అది కూడా శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి